శివరాత్రిని పురస్కరించుకొని భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు ఆలయాలకు. ప్రస్తుతం కీసరగుట్ట నుండి మా కరెస్పాండెంట్ దేవి అక్కడే శోభను మనకు లైవ్ లో అందిస్తారు. దేవి, అక్కడ ప్రస్తుతం భక్తుల పోటు ఎలా ఉంది? విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం భవద్భవ్య భూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభు మీసాన మీడే. ప్రస్తుతం మనము ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఉన్నాము. శివరాత్రిని పురస్కరించుకుని మాఘ బహుళ చతుర్థిని శివరాత్రిగా మనం జరుపుకుంటూ ఉంటాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా అద్భుతంగా ఈరోజు తెల్లవారుజాము నుంచే మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకాలతో అలరారుతున్నాయి. ప్రస్తుతం మనం ఆలయంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శోభను చూస్తున్నాం. ఈరోజు తెల్లవారుజాము నుంచే స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక రుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వక పంచామృతాలతో స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శివుడంటేనే భక్తులందరికీ కూడా సరళమైన దేవుడిగా ప్రసిద్ధి చెందింది. ఎందుకోసమంటే శివుడు అలంకార ప్రియుడు కాదు, అభిషేక ప్రియుడు. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచే స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకాలతో తరిస్తున్నారు. ముఖ్యంగా శివుని గురించి మనం చెప్పుకుంటే కనుక ఇక్కడ స్థల పురాణం గురించి చెప్పుకోవాలి. కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయానికి ఈ పేరు ఎందుకు వచ్చిందన్న విషయం పురాణ ఇతిహాసాల్లో త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు ఇక్కడ మహాశివలింగానికి అర్చన చేయాలని తలపెట్టారు. అప్పుడు హనుమంతుడికి ఒక శివలింగాన్ని తీసుకురామని ఆజ్ఞాపిస్తే లోకంలో ఉన్నటువంటి శివలింగాలన్నీ తీసుకుని రావడం జరిగింది. సమయం మించిపోవడంతో శ్రీరాముడు ఒక సైకత శివలింగాన్ని స్వయంగా ఏర్పాటు చేసుకుని పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నేను ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఇక్కడ శివలింగాలను తీసుకొస్తే అప్పటికే పూజను ఆయన ముగించడంతో కోపోద్రిక్తుడైనటువంటి హనుమంతుడు ఆ శివలింగాలను తన తోకతో విసిరివేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ గుట్టగా ఏర్పడ్డాయి. మనం చూస్తే కనుక ఇక్కడ ఈ యొక్క కీసరగుట్ట మీద అక్కడక్కడ విసిరివేయబడినటువంటి శివలింగాలన్నీ కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ కీసరగుట్టగా, ఆ తర్వాత ఇక్కడ ఇది కీసరగుట్ట రామలింగేశ్వర స్వామిగా మనం చూడొచ్చు. రామలింగ, రాముడి చేత లింగానికి అర్చన చేయబడింది కాబట్టి కీసరగుట్ట రామలింగేశ్వర దేవస్థానంగా ఇక్కడ ప్రసిద్ధి చెందిందని మనం ఇక్కడ స్థల పురాణం బట్టి తెలుసుకోవచ్చు. ఈ రోజు ఉదయం నుంచే కూడా విశేషంగా అశేషంగా ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి మహాశివలింగాలకు అర్చన కార్యక్రమాలను చేస్తున్నారు. సరిగ్గా 3 గంటల సమయంలో ఇక్కడ మహారుద్రాభిషేకాలు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. మనం గనక శివుని గురించి తెలుసుకుంటే గనక శివుడు ఒక శివరాత్రి అంటే శివుడు లింగ రూపంలో ఉద్భవించినటువంటి రాత్రి కాబట్టి శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ శివరాత్రిని యోగరాత్రి అని కూడా అంటూ ఉంటారు. మనిషి మానసికమైన వ్యక్తిత్వం వికాసానికి ఇదెంతో ఉపయోగంగా ఉంటుందని చెప్పేసి శివరాత్రి రోజున ఉపవాసం ఉంటూ ఉంటారు, మౌనవ్రతాలు పాటిస్తూ ఉంటారు, జాగరణ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శివరాత్రి రోజు అంటే సంవత్సరం 365 రోజులు కూడా గుడికి వెళ్ళని వాళ్ళు కూడా ఈ శివరాత్రి రోజు శైవ క్షేత్రాలను దర్శించుకుంటూ ఉంటారు, అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు. అలాగే స్వామివారికి జాగరణ కార్యక్రమాలు, ఉపవాస దీక్షలు చేపడుతూ ఉంటారు, దాన కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకోసం అంటే ముఖ్యంగా మనిషికి ఏకాగ్రత ముఖ్యం, వ్యక్తిత్వ వికాసం ముఖ్యం, ఆత్మ సాక్షాత్కారం, తనను తాను తెలుసుకోవడానికి ఈ రోజు శివరాత్రి రోజున స్వామివారికి అభిషేకం నిర్వహించిన లేదంటే ఏకాగ్రతతో యోగా కార్యక్రమాలు చేసినా కూడా అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి మనకు పురాణ ఇతిహాసాల్లో చెప్పబడింది. అందుకనే ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శైవ క్షేత్రాలన్నీ కూడా చక్కగా ఆ స్వామివారికి అభిషేకాలతో అలరారుతున్నాయి. ఇప్పుడిప్పుడే జన సందోహం కీసరగుట్ట చేరుకుంటుంది, మనం చూస్తూ ఉన్నాము. స్వామివారికి ఈ రోజు రాత్రంతా కూడా లింగోద్భవ కాలంలో స్వామివారికి దర్శించుకుంటూ ఉంటారు, జాగరణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు, అనేక రకాలైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటికే భక్తులందరూ కూడా చేరుకుంటున్నారు. మనము 7 గంటల బులెటిన్లో మరిన్ని వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ రోజు శివరాత్రిని పురస్కరించుకుని ఎటువంటి విశేష కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఈ రోజుకున్న ప్రాశస్త్యం ఏమిటి, అసలు శివరాత్రి అనే పేరు ఎందుకు వచ్చింది, ఈ రోజు జాగరణ కానీ ఉపవాసం కానీ అలాగే మౌన వ్రతం కానీ లేదంటే దాన కార్యక్రమాలు చేయడం ద్వారా ఈ రోజు ఏం చేయాలన్న విషయాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓవర్ టు స్టూడియో. రైట్ దేవి.